హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదర్శనము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిను. ఎరుకో గోడలు ఎందుకు కూలిపోతూ వచ్చినాయి అంటే వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. ఎరుకో గోడలు అంటే చాలా పెద్దవి అన్నమాట. అంటే ఇప్పుడు వరకు కూడా ఎరుకో పట్టణం అనేది ఆధారాలు ఉన్నాయి అన్నమాట. చుట్టూ ఆ గోడ మరి చాలా పెద్దది, ఆ ప్రాకారం. అంటే ఆ ఎరుకో పట్టణం చుట్టూ ఒక ఎత్తైనటువంటి ప్రాకారం ఉండేదన్నమాట. అసలు వాస్తవానికి అవన్నీ ఎవరి అంటే ఇశ్రాయేలీలు అన్నమాట, యూదులి. అయితే దేవుడు వారికి వాగ్దానం చేసినాడు, ఆ స్థలాలన్నీ మీకు ఇస్తానని. అయితే ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఆ స్థలాలను కోరుకోలేదు, కానీ మేము ఈ ప్రాంతం నుంచి ఈ దారి నుంచి మేము వెళ్ళాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ రాజు దగ్గర అడిగారు అన్నమాట. అడిగితే వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళని లోపలికి వస్తే ఇదంతా ఆక్రమించుకుంటారని ఒప్పుకోకుండా వారిని వెళ్ళకోకుండా ఏం చేస్తూ వచ్చినారంటే ఆ యొక్క ద్వారాలు, ఎరుకో ద్వారము మూసివేశారనమాట. మూసివేస్తూ వచ్చినప్పుడు అక్కడ యెహోషువ అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేస్తూ వచ్చి ఆ ఎరుకో పట్టణాన్ని చూస్తూ వచ్చినప్పుడు, ఆ చుట్టూ ఎత్తైనటువంటి ప్రాకారాన్ని చూసినప్పుడు అసలు మనం అసలు మనం జయం పొందగలమా లేమా, అసలు ఇక్కడి నుంచి మనం అసలు వెళ్ళలేమేమో, అసలు ఇది ఇంత పెద్ద ప్రాకారం, అసలు దీన్ని మనం ఎట్లా మరి దీన్ని స్వాధీనం చేసుకోవాలి, ఎట్లా మనం ముందుకెళ్ళాలని యెహోషువ ఆలోచిస్తున్నప్పుడు ఒక వ్యక్తి దూసిన కత్తి చేత పట్టుకుని ఏం చేశాడంట, యెహోషువకి కనపడ్డాడంట. చూడండి యెహోషువ గ్రంథంలో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కనిలెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకునున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎద్దకు వెళ్ళి, నువ్వు మా పక్షమునున్నవాడవా మా విరోధుల పక్షమునున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడా తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నేను ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షములను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దీన్ని ఏ రీతిగా స్వాధీనపరచుకోవాలో, దీన్ని ఏ రీతిగా మరి ఆ ఎరుకో పట్టణాన్ని జయించగలరు అనేది మరి ముందుగానే ఏం చేస్తూ వచ్చినాడు, మరి తెలియచేస్తూ వచ్చినాడు అనమాట. యెహోవా సేనాధిపతిగా వచ్చినాడంట, దూసిన కత్తి చేత పట్టుకుని. కాబట్టి దూసిన కత్తి అంటే మరి అనేక మందిని హతం చేసినటువంటి కత్తి అనమాట, అది జయించేటువంటి కత్తి. యెహోషువ ఆ యెరికో ప్రాంతానికి చూస్తూ వచ్చినప్పుడు యెహోషువకి ఏమైందంటే భయమైంది. ఎందుకంటే అంత ఎత్తైనటువంటి ప్రాకారం, మరి అక్కడ చాలా మరి దాన్ని జయించలేము. కానీ దేవుడు అన్నాడు, మీరు 7 దినాలు మీరు ఏం చేస్తారంటే ఈరోజు మొదలుకొని మీరు ప్రతిరోజు 6 రోజులు రోజుకొక్కసారి ఆ యెరికో పట్టణం చుట్టూ తిరగాలి. ఏం చేయాలి, రోజుకొక్కసారి యెరికో పట్టణం నుండి ఒక్క చుట్టూ తిరిగి రావాలన్నమాట. 7 యాజకులు, తర్వాత 7 యాజకులు 7 పొట్టేల కొమ్ములు, మరి 7 యాజకులు కూడా 7 పొట్టేల కొమ్ములు తీసుకుని ఏం చేయాలంట, ఆ యొక్క యెరికో గోడ చుట్టూ దేవుని యొక్క మందసాన్ని మోసేవాళ్ళు. తర్వాత మరి ఆ 7 యాజకులు ఏం చేస్తారంటే ముందు ఆ యొక్క బోరలు ఊదుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. కొంతమంది ఆ యొక్క ముందు మరి యాజకులు నడుస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళ వెనకాల దేవుని యొక్క మందసం వస్తూ ఉంది. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ వస్తూ ఉన్నారనమాట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే 7 యాజకులను తీసుకొనండి. మనం చూసినట్లయితే 3వ వచనం చూడండి, 7వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. అలాగున 6 దినములు చేసు రావలెను. 7 యాజకులు
7 పొట్టేల కొమ్ములు బోరలను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను నోదవలెను. మానక కొమ్ములతో వారు ధ్వని చేసుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణము కూలును గనుక జనులు తమ ఎదుటకు చక్కగా ఎక్కుదురను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు అన్ని ఏం చెప్తున్నాడంటే 7 7 అంటున్నాడు. అంటే 7 దినములు, తర్వాత 7 దినములు దాని చుట్టూ తిరగాలి. 7వ రోజున 7 మార్లు తిరగాలి. 6 రోజులేమో ఒక్కసారి తిరగాలి. రోజు ఉదయంలో లేవగానే ఒక రౌండ్ ఏం చేయాలి, ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి రావాలన్నమాట. మౌనంగా వెళ్ళి తిరిగి రావాలి. తర్వాత అట్లా 6 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజున ఏం చేయాలంటే 7 మార్లు తిరగాలి. 7 మార్లు తిరిగిన తర్వాత అప్పుడు యెహోషువ ఏమన్నాడంటే, నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు బోర్లు వదాలి, తర్వాత నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి అని చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, ఒకరోజు దాని చుట్టూ తిరుగుతూ వచ్చారు, 2వ రోజు తిరిగారు, 3వ రోజు తిరిగారు, 4వ రోజు తిరిగారు, 5వ రోజు తిరిగారు, 6వ రోజు తిరిగారు. 6 రోజులు దాని చుట్టూ చెప్పినట్లుగానే తిరుగుతూ వచ్చారనమాట. 7వ రోజున 7 సార్లు తిరగాలి. 7 సార్లు తిరగాలంటే ఉదయం మరి చాలా టైం పడుద్ది అనమాట. మరి 7 సార్లు ఆ ఎరుకో పట్టణం చుట్టూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట. మరి అప్పుడు ఏమైందంటే అప్పుడు దేవుడు సెలవిచ్చాడు, యెహోషువ వాళ్ళకి చెప్పు, ఇప్పుడు ఏం చేయి, ఇప్పుడు వాళ్ళ కేకలు వేయమని చెప్పు, బోర్లు వదమని చెప్పమన్నప్పుడు అప్పుడు 7 యాజకులు బోర్లు ఊతుంటే ప్రజలందరూ ఆర్భాటంగా ఏం చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. కేకలు అంటే దేవుని ఎంతో ఎవరికి తోసిన రీతి గారు దేవుని వారు ఇసిరిసిరిగా బిగ్గరగా గణపరుస్తూ ఉన్నారు అనమాట. అప్పుడు ఎరుకో గోడలు ఏమైపోయినాయి అంటే అటు ఇటు పడిపోలేదు, కానీ అవి ఏమైపోయినాయి, ఎరుకో గోడలు కూలిపోయినాయి అనమాట. కిందకి ఏమైపోయినాయి, కిందకి దిగిపోయినాయి అనమాట. ఇప్పుడు కూడా ఎరుకో గోడలు ఉన్నాయి. ఎందుకంటే తవ్వకాల్లో మరి చూస్తూ వచ్చినప్పుడు అవి చాలా మరి మనమైతే తెలియదు, కానీ వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది కనీసం 20 అడుగులు ఎలాడుకుంటుందంట. మరి ఎత్తు అయితే దాదాపు చాలా ఎత్తు ఉందని చెప్తున్నారు అనమాట. అంటే దాని అడుగు భాగం వరకు ఇంకా తవ్వకాలు పెట్టలేదన్నమాట. వెళ్ళిపోయితే అంత ఎలాడిపోందంట. కనీసం 2 రథాలు వెళ్తూ ఉంటాయి అన్నమాట దాని మీద. అంత ఎత్తైనటువంటి ప్రాకారం. ఆ ప్రాకారం మీద మరి రాహాబేష ఇల్లు కూడా ఉంది. అయితే దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నేను చెప్పినట్లు చేస్తే ఎరుకో ప్రాంతం అంతా ఏమైపోద్ది, మీకు అప్పగిస్తానన్నాడు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యెహోషువకి చెప్పినప్పుడు యెహోషువ వెళ్ళి సమాజంలో నిలబడి అన్నాడు, మీరేం చేస్తారంటే ఈ రోజు నుంచి 6 రోజులు రోజుకు ఒకసారి ఎరుకో పట్టణం చుట్టూ తిరగాలి. తర్వాత 7వ రోజున 7 మార్లు తిరగాలి. యాజకులు బోర్లు వదాలి. తర్వాత మీరంతా కూడా మందసం వెనకాల నడవాలి. ఇట్లా చెప్తూ వచ్చినప్పుడు మరి చెప్పినట్లుగా వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారు, చేస్తూ వచ్చారనమాట. అసలు ఆ ఎరుకో గోడలు కూలానంటే అది మరి ఆయుధాలతో కూల్చింది కాదు, అది పొలుగులతోనో లేకపోతే గడ్డపారలతోనో లేదా ఆయుధాలతో బాంబులు పెట్టి పేల్చింది కాదు. దాని చుట్టూ తిరగాలి. దాని చుట్టూ తిరిగినప్పుడు ఆ ఎరుకో గోడలు ఏమైపోతాయంట, కూలిపోతాయంట కదా. కొంతమంది ఏమంటారంటే దాని చుట్టూ తిరిగితేనంట వైబ్రేషన్ వచ్చేసి అవి కుంగిపోయినాయి అంట. అట్లా కొంతమంది పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు. వైబ్రేషన్కి ఏం కొంగవు. ఇప్పుడు మనం సిటీలో మనం చూస్తుంటాం, ఎన్నో పెద్ద పెద్ద లారీలు బస్సులు వెళ్తూ ఉంటాయి. ఆ వైబ్రేషన్కి అవి అంతగా కూలవు. అవి చిన్న చిన్న గోడలు, 9 అంగుళాల గోడలు ఇప్పుడు ఉన్నది. కానీ మరి ఆ రోజుల్లో మరి అంత పెద్ద ప్రాకారం మనుషులు తిరిగితే ఆ వైబ్రేషన్కి కూలిపోయినాయి అని చెప్తున్నారు. కాబట్టి అది అట్లా కాదు, దేవుని యొక్క శక్తి అక్కడ ఉంది, దేవుని యొక్క బలం అక్కడ ఉంది. దేవుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడు, దాన్ని పడగొట్టేది దేవుడు. కాబట్టి అక్కడ అంత అద్భుతం జరిగిందంటే కారణం ఏంటంటే వారు మొట్టమొదట వారు దేవునికి లోబడ్డారు. దేవుడు ఏం చెప్పినాడో దానికి లోబడ్డాడు. తర్వాత ఏం చేశారంటే దేవునికి వాళ్ళు విధేయత చూపించారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నమ్మినారు అన్నమాట, విశ్వాసం ఉంచారు. అందుకని మనం ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 30వ వచనంలో చదువుకున్నాం కదా. వాళ్ళు విశ్వాసమును బట్టి
7 దినములు ఏం చేస్తూ వచ్చినారంట, ప్రదర్శనములు చేసిన తర్వాత ఆ యొక్క ఎరుకో గోడ ఏమైపోయిందంట, కూలిపోయిందంట. కాబట్టి మరి 7 దినాలు ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళు, దాని చుట్టూ తిరుగుతూ వచ్చినారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం. అక్కడ దేవుడు చెప్పాడు, దేవుడు సెలవిచ్చాడు, ఆ మాట వినాలి, ఆ మాటకు విధేయత చూపించాలి, చేయమన్నట్టు చేయాలి. ఇప్పుడు నయమాన్ 7 మార్లు యోర్దాను నదిలో మునగమంటే 7 సార్లు మునిగితేనే స్వస్థ వచ్చింది. అట్లా దేవుడు చెప్పింది. ఏం చెప్పాడు దేవుడు అంటే, మీరు 7 మార్లు ఏం చేయాలి, యోర్దాను నదిలో మునగాలి, అప్పుడే మీకు బాగుపడదు. అట్లా యెహోషువ కూడా ఇక్కడ ఏం చెప్పాడు, మీరు 7 రోజులు మరి 6 రోజులు రోజుకొకసారి తిరగాలి, 7వ రోజున 7 మార్లు తిరగాలి. అది అసలు నమ్మశక్యమేనా? చాలాసార్లు మనం నమ్మం. ఎందుకంటే మనం కొన్ని విషయాలు దేవుడు చెప్పే కార్యాలకు మనం నమ్మశక్యం కాని ఉంటాయి అన్నమాట. దేవుడు చెప్పినవి చాలాసార్లు నమ్మలేము మనం. ఎందుకంటే ఇప్పుడు నోవాహుతో దేవుడు ఏమన్నాడంటే వాడను తయారు చేయన్నాడు. అసలు వాడు ఎలాంటిదో ఎప్పుడు నోవాహు చూశాడా? బైబిల్లో రాయబడింది, అది వరకు ఎరగిన సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరిక నొంది భయభక్తులు గలవాడై వాడను సిద్ధపరిచిండంట. అసలు వాడు ఎలాగుంటుందో చూడలేదు. ఇప్పుడు మనము ఒక బస్సును తయారు చేయమంటే బస్సును మనం చూసాం కాబట్టి దాన్ని ఎట్లయినా మనం చేయగలం కదా. కానీ మరి ఆ వాడను తయారు చేయాలంటే ఎప్పుడు చూడాలి అసలు ఆయన. కానీ దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టి మేలు కలిగింది. అందుకే బైబిల్లో రాయబడింది, నోవాహు అట్లు చేశానని రాయబడింది. అంటే మనం దేవుని చెప్పిన మాటలు కొన్ని మనం నమ్మం. అంటే అక్కడ పరిస్థితి ఎలాంటిదంటే ఎవరు నమ్మలే, నోవాహు కుటుంబం కూడా ఎవరు నమ్మలే. ఎందుకు నమ్మలేదు వాళ్ళందరూ అంటే, వాళ్ళు ఏనాడు కూడా వర్షం చూడలే. ఇప్పుడు మనకు భూమి మీదకి అగ్ని గంధకములతో కురిసేటువంటి అగ్ని కురవబోతుంది, దేవుడు ఈ పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? అగ్ని కురవబోతుందంటే అందరు నమ్మరు. ఎందుకనంటే అగ్ని చూడలేదు మనం. అందుకని ఏం చేయమంటే మనం నమ్మం అనమాట. దేవుని మాట మనం అట్లా నమ్మం. ఇప్పుడు కూడా ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి రావాలంటే అది నమ్మలేరు చాలామంది. ఎందుకంటే దాని చుట్టూ తిరిగితే పడిపోద్దా, కూలిపోద్దా, అంత పెద్ద గోడ, దాని అంత పెద్ద పెద్ద రాళ్ళు అవి. మరి ఆ రాళ్ళు ఎట్లాంటివంటి పెద్ద పెద్ద రాళ్ళు అనమాట. అంతంత పెద్ద రాళ్ళు, మనం లారీ మీద వేసుకెళ్తూ ఉంటారు చూడండి, అలాంటి రాళ్ళతో కట్టారు అది. మరి అంత పెద్ద గోడ అది. మనకలాగా 9 అంగుళాల గోడ లేకపోతే 12 అంగుళాల గోడ కాదు అది. ఎరుకో పట్టణం అంటే చాలా పెద్దది అది. అంత గోడ పడిపోద్దా అంటే నమ్మటానికి వీలు లేదు. కానీ వాళ్ళు నమ్మారంట. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏం చదువుకున్నాం, విశ్వాసమును బట్టి వారు ఏం చేస్తూ వచ్చినారంట, 7 దినములు దాని చుట్టూ నడిచారు వాళ్ళు. అప్పుడు విశ్వాసం, వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే దేవుడు చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు చెప్పాడు కాబట్టి నేను నడుస్తున్నా, దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇది 7 రోజులకి ఇది కూలిపోద్ది, దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నా. ఇట్లా మనం వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే 6 రోజులు రోజుకొకసారి తిరిగినారు. మరి అది తిరగాలంటే 6 రోజులు రోజు తిరగాలంటే మరి ఎంతో కదా. సరిపోతుంది వద్దు కదబాకు, మళ్ళీ ఆగిపోద్ది ఫ్యాన్. అది చాలా రిస్క్ కదా. 7 రోజులు 7 దినాలు 7 రోజులు 7 సార్లు తినాలంటే 7 సార్లు తిరగాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎడతెక్క ప్రార్థన చేయడి అంటే మనం ఎడతెక్క ప్రార్థన చేయాలంటే మనకు చాలా కష్టం. చాలా ప్రార్థన అంటేనే మనం ఇసుగుపడతాం అన్నమాట, ఇసుగిపోతాం. కానీ మరి వాళ్ళు కూడా అలాంటి పరిస్థితే అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే నమ్మారు అన్నమాట. నమ్మారు, లోబడ్డారు, దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత చూపి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఈ పట్టణాన్ని మాకు అప్పగిస్తాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా నమ్మారు అనమాట. నమ్మి విశ్వాసం ఉంచి ఆ పట్టణం చుట్టూ 7 దినాలు తిరుగుతూ వచ్చారు. 7వ దినాన ఏమైంది, 7 సార్లు వాళ్ళు కేకలు వేస్తూ వచ్చినారు. 7 సార్లు వాళ్ళు కేకలు వేస్తూ వచ్చినప్పుడు అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తూ వచ్చినారంట చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బోర్లు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలిను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకుని కదా. కాబట్టి మరి వాళ్ళకి ఒక గొప్ప విజయం కలిగింది. ఆ గొప్ప విజయం ఎట్లా కలిగిందంటే వారిలో ఉన్నటువంటి
ఒక విశ్వాసం అన్నమాట కదా. ఎందుకంటే మనం కూడా మనకు దేవుడు ఈ యెరికో పట్టణాన్ని గురించి దేవుడు మరి బైబిల్ ఎందుకు రాసి పెట్టాడంటే మనతో కూడా దేవుడు ఉంటాడు అనమాట. ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడు, ప్రతి ఒక్కరిని దేవుడు నడిపిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని దేవుడు ఆవరిస్తూనే ఉంటాడు అనమాట. కానీ మనమే నమ్మం, దేవుడు మనతో ఉన్నాడని నమ్మం, దేవుడు మనకి సహాయం చేస్తాడని నమ్మం. చాలాసార్లు మనం ఆ విశ్వాసం ఉంచలేకపోతున్నాం. కాబట్టి మనం విశ్వాసం ఉంచితే దేవునికి బైబిల్ అందుకే రాయబడింది, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే కదా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, మనం కూడా నమ్మాలి. మరి దేవుడు గొప్పవాడు, మనం ప్రార్థన చేయాలి, దేవునికి మనం మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన వింటాడు. మరి నేను చేసే ప్రార్థన ఒక దినాన్ని నాకు ప్రతిఫలం దొరుకుతుంది. కాబట్టి నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే నా సమస్యలు పోతాయి కదా. మన యొక్క జీవితంలో కూడా ఎరుకోలాంటి సమస్యలు ఉంటాయి అన్నమాట, ఎరుకోలాంటి వ్యాధులు కదా, ఎరుకోలాంటి బలహీనతలు ఉంటాయి, ఇది మరి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. అవి ఎలాంటివంటే ఎరుకోలాంటివి అన్నమాట. అవి వ్యాధులే కావచ్చు, కొంతమందికి అప్పులు, కొంతమందికి ఇబ్బందులు, కొంతమంది కుటుంబంలో సమస్యలు. ప్రతి ఒక్కరికి ఏముంటాయంటే ఎరుకోలంటే సమస్యలు ఉంటాయి అన్నమాట. ఎరుకోలంటే గోడలు అడ్డుగా నిలిచిపోయి ఉంటాయి, మనం ముందుకెళ్లకుండా అవి చేస్తూ ఉంటాయి. మనం అభివృద్ధి చెందకుండా ఈ ఎరుకో పట్టణం, ఈ ఎరుకో గోడలు అనేటువంటివి ఇవి ఆటంకాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మన ముందు అవి అడ్డుగా నిలబడతాయి అన్నమాట. కాబట్టి ఏదో ఒకటి, ఎప్పుడు ఏదో ఒక ఎరుకో సమస్య, ఎప్పుడు ఏదో ఒకటి ఎరుకో గోడలు లాంటి సమస్యలు మన ముందు నిల్చుంటాయి. అవి మనకు అడ్డుబండలుగా నిల్చుంటాయి. మరి వాటిని దాటుకుంటూ వెళ్ళాలంటే ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. దేవా, ఈ ఎరుకో బండ నాకు ఎదురుగా ఉంది, నాకు ఇది అడ్డుగా ఉంది, ఈ ఎరుకో బండను తొలగించమని చెప్పి, ఈ సమస్యను తొలగించమని. మనకున్న ప్రతి సమస్య ఒక అడ్డుబండ, అది ఒక ఎరుకో గోడ. దాన్ని కోల్చమని మన విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమస్యను దేవుడు తీసివేస్తాడు కదా. దేవుడు జెరుబ్బాబేలుతో అంటాడు, జెరుబ్బాబేలు ఏమంటాడు అక్కడ, గొప్ప పర్వతమా, జకరీ గ్రంథం చూడండి, ఒక మాట చదువుకుందాం. దేవుని బిడ్డలైనటువంటి మనకు జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతము జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వెంత మాత్రపు దానవు, నువ్వు సదును భూమివి ఆగుదువు. ఏమవుద్దంట, దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానవు, నువ్వేమవుతావు, సదును భూమి అవుతావు. కాబట్టి ఈ యొక్క గొప్ప పర్వతం లాంటి సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వీటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడంటే మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ గొప్ప పర్వతాలన్నింటిని కూడా దేవుడు ఏం చేస్తాడు, సమస్యలు అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్య. మనలను ముందుకు వెళ్లకుండా, మనం అభివృద్ధి చెందకుండా, మనము ఆశీర్వదించబడకుండా, మనం దీవించబడకుండా, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ సమస్యలన్నీ కూడా మనకొక అడ్డుబండగా వచ్చేస్తాయి అన్నమాట. అయితే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఈ అడ్డుబండలను, ఈ గొప్ప పర్వతములను దేవుడు ఏం చేస్తాడు, సదును చేస్తాడు. అది దేవుడే తీసేయాలి. మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు అన్నీ ఎవరు తీసేయాలి, దేవుడే తీసేయాలి. మన వల్ల కాదు, మనం చేయలేం. యుద్ధం ఎవరిది, దేవునిది. దేవుడే చేయాలి మన పక్షంగా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు పర్వతములు మైను వలె కరుగుతాయి అంట. చూడండి 97వ కీర్తన 4వ వచనం, 97వ కీర్తన 4వ వచనం, 5వ వచనం, 97వ కీర్తన 5వ వచనం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైను వలె కరుగుతున్నాయి అంట. పర్వతములు ఏం చేస్తాయి, మైను వలె కరిగిపోతాయి అంట. పర్వతములు మైను వలె, మైనము కొవ్వొత్తు ఏ రీతిగా అయితే కరిగిపోతుందో, పర్వతాలు, అంత గొప్ప పర్వతాలు కూడా దేవుని ప్రజల ముందంట ఏమవుతాయంట, అవి కరిగిపోతాయంట. అలాగే మనము
ఎరుకో సమస్యలు లాంటివి, ఎరుకో గోడలు లాంటివి మన జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు తీసేస్తాడు. మన విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మనం కనిపెట్టుకుని ఉండాలి, దేవుడు చెప్పినట్లు చేయాలి, దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవుని మాటకు మనం విశ్వాసం ఉంచాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఎరుకోలేని సమస్యల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు, మన కుటుంబాన్ని రక్షిస్తాడు, మన సంఘాన్ని రక్షిస్తాడు. మన కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేయగలడో సదనుభవం చేయగలడు. ఇప్పుడు ఎరుకో గోడలు కూడా ఏమైపోయినాయి, కూలిపోయినాయి కదా. మళ్ళీ అటు ఇటు పడాలి, ఇవి అటు ఇటు పడితే కొంచెం అంత ఎత్తైన గోడలు అటు ఇటు పడితే తన ప్రజలకు ఇబ్బంది కలిగేదేమో, కానీ అవి అటు ఇటు పడుకోకుండా ఏమైంది, స్ట్రైట్గా భూమిలోనికి దిగిపోయినాయి అంట కదా. ఎంత ఆశ్చర్యము. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, చక్కగా బైబిల్ ఏం రాయబడింది, చక్కగా ఎక్కిపోయినారంట కదా. ఇప్పుడు ఏమైపోయింది, ఆ గోడలు ఎరుకో గోడలు ఏమైపోయినాయి, సదును భూమి అయిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, దేవుడు యుద్ధం చేస్తాడు కదా. కాబట్టి దేవుడు మన కత్తి చేత, మనకున్నటువంటి బలం చేత ఏది చేయలేం, మనిషి ఆలోచన చేత ఏది చేయలేం, మనకున్న జ్ఞానంతో ఏది చేయలేం, మనకున్న తెలివితో ఏది చేయలేం. మనం దేవుని శక్తితో చేయగలం. అందుకని ఏం రాయబడితే వచ్చింది, బలం జెరుబ్బాబెలు విషయంలో ఏమన్నాడు, బలం చేతనైనను కాబట్టి శక్తి చేతనైన కాక ఆత్మచేతనే జరుగుద్దంట కదా. ఆత్మచేత ఈ కార్యాలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి మన కత్తి మనల్ని రక్షించలేదు, మన దగ్గర ఉన్న బలం మనల్ని రక్షించలేదు, మన దగ్గర ఉన్న డబ్బు మనల్ని రక్షించలేదు, మనల్ని కాపాడలేదు. కాబట్టి మన జీవితంలో జీవితం ఎలాగొస్తుంది, మనం ఎట్లా జయించగలం, మన ముందున్నటువంటి ఎరుకో గోడలు లాంటివి ఎట్లా పోతాయో అంటే అవి దేవుడే మన ఎడల ఆ కార్యాన్ని చేస్తాడు. కీర్తనల గ్రంథంలో కోరా కుమారులు ఏమన్నారంటే చూడండి, ఒక మాట చదువుకుందాం. 44వ కీర్తన 3వ వచనం చదవండి. వారు తమ ఖడ్గం చేత దేశంను స్వాధీనపరచుకొనలేదు, వారు బాహు వారికి జయమీ లేదు. నీ వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసింది. చూశారు, ఇక్కడ మనం చూసినట్లయితే మరి వాళ్ళు ఎట్లా దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు, ఎరుకో గోడలను కత్తులతో లేకపోతే గొడ్డలతో లేకపోతే బాంబులు పెట్టి పేల్చేసి పడగొట్టినారా, కాదు కదా. దేవుడే ఏం చేస్తూ వచ్చినాడంట కదా. ఈ 44వ కీర్తన 3వ వచనం చదువుకుంటూ వచ్చినాం. వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకోలేదంట, వారి బాహు వారికి విజయం ఇవ్వలేదంట. దేవుడే వారిని కటాక్షించాడంట. కనుక దేవుని దక్షిణాస్తమే, దేవుని బాహువే, దేవుని ముఖకాంతి వారికి ఏం కలగజేసింది, విజయాన్ని కలగజేసిందంట కదా. కోరా కుమారులు ఇక్కడ మరి ఆ విషయాలు రాస్తూ వచ్చినారు. 6వ వచనం కూడా చూడండి, 44వ కీర్తన 6వ వచనం. నేను నా ఇంటిని నమ్ముకొనును, నా కత్తి నన్ను రక్షింపజాలదు, నా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే, మను దేశించు వారిని సిగ్గుపరచువాడు నీవే. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఏదైనా దేవుడే చేయాలి. మనసులో ఏమైందండి, మనం ఏం చేయగలం చెప్పండి. మనమంతా కూడా నిమిత్త మాత్రులం, మనమందరం కూడా ఏం చేయలేం. కాబట్టి దేవుని శక్తితో పోవాలి, దేవుని ఆత్మతో పోవాలి, దేవుని విశ్వాసంతో మనం వెళ్ళాలి, దేవుని విశ్వాసంతో మనం నడుచుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు అనమాట. అందుకని ఇక్కడ కీర్తనకారుడు 6వ వచనంలో మరొకసారి చదువు, 6వ వచనం. కాబట్టి మనల్ని ద్వేషించే వారిని సిగ్గుపరిచే దేవుడు ఎవరు, ఆయనే. కాబట్టి మనల్ని రక్షించగలిగినటువంటి సామర్థ్యుడు ఆయన, మనల్ని కాపాడేటువంటి వాడు, మన తల ఎత్తివాడు కదా. ఒక దినాన దేవుడు మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గుండా, మరి కష్టాలు గుండా, బాధలు గుండా వెళ్తూ ఉంటాం మన అందరం కూడా. అయితే మనల్ని రక్షించేది ఎవరు, మనల్ని కాపాడేటువంటిది ఎవరంటే మన దేవుడే. ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని ఏం చేస్తాడు, రక్షించగలడు అనమాట. అంటే దేవుని బలాన్ని బట్టి మనం హర్షించాలి, దేవుడే కార్యం చేశాడు అక్కడ. 21వ కీర్తనలో మొదటి వచనం చూడండి, దావీదు ఏమంటాడంటే 21వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణ బట్టి
అతడు ఎంతో హర్షించున్నాడు. దేవుని యొక్క బలాన్ని బట్టి, దేవుడిచ్చేటువంటి బలాన్ని బట్టి మనం హర్షించాలి. దేవుని శక్తిని బట్టి మనం దేవుని గణపరచాలన్నమాట. దేవుడే మనలను బాగు చేసే దేవుడు, మనలను రక్షించే దేవుడు ఆయనే. ఎందుకంటే ఏ మనుషుడు కూడా ఏం చేయలేడు, తన బలం చేత ఏమి చేయలేడు. మనం చూసినట్లయితే 33వ కీర్తన 16వ వచనం, ఏ రాజును సేనా బలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకునుడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, దాని విశేష బలం చేత మనుషులను తప్పించజాలదు. చూసారా, మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఏ రాజు కూడా తనకున్నటువంటి సేనా బలాన్ని చూసి తన సేనా బలము తనను రక్షించలేదంట, తనను కాపాడలేదు. ఏ వీరుడు కూడా తన అధిక బలం చేత తప్పించుకొనలేడు. కాబట్టి దేవుడే మనల్ని రక్షించేవాడు, దేవుడే మనల్ని కాపాడేవాడు అనమాట. గుర్రం మనకు అక్కడికి రాదంట, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు మనకు అక్కర రావు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మన బలం మనకు అక్కడికి రాదు, మన జ్ఞానం మనకు అక్కడికి రాదు. కాబట్టి దేవుడే మనల్ని ఏం చేసేవాడు, దేవుడే మనలను రక్షించేవాడు, దేవుడే మనలను కాపాడేటువంటి దేవుడు అనమాట. మనం 3వ కీర్తనలో చదువుకుందాం. చూడండి, 3వ కీర్తన 3వ వచనం, యెహోవా నీవే నా కేడెముగాను, నీవే అతిశయస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దేవుడు మన తలను, కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, దేవా మరి ఆ రోజులు ఎలాంటివంటే సౌలు చేత తరం పడుతున్నటువంటి దినములు అనమాట. తన కుమారుడి చేత తరం పడుతున్న దినాలు. పైన చిన్న అక్షరాల్లోనే చూడండి, అబుషోలోమను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు రచించింది. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కడుపును పుట్టిన కొడుకే తనను తరుగుతున్నటువంటి దినాల్లో దావీదు ఏమంటున్నాడు, విశ్వాసంతో అంటున్నాడు అనమాట, దేవా నాకు అనేకమైన పరిస్థితులు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఒక దినాన్ని నా తల ఎత్తేది ఎవరు? కాబట్టి దేవుడు మన తల ఎత్తుతాడు అనమాట. దేవుడు ఒక దినాన్ని మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడే. మన పక్షంగా యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఇశ్రాయేలు పక్షంగా ఎవరు యుద్ధం చేయాలి? దేవుడే చేయాలి, లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు ఆ ఎరుకో పట్టణం కాడ నుంచి, ఎరుకో గోడల దగ్గర నుంచి వాళ్ళు వెనక్కి తిరిగి రావాలి. కానీ యెహోషువ ఏం చేస్తూ వచ్చినాడంట, ఏం చేయాలో అర్థం కాక దిక్కుదోసక ఏం చేస్తే వచ్చాడంట. 5వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం. యెహోషువ ఎరుకో ప్రాంతం ఉన్నప్పుడు అతడు కన్నెలెత్తి చూసినప్పుడు దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిల్చుండు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే తన కుమారుడైన యేసుప్రభువారిని పంపించినాడు అక్కడికి, లేదా సేనాధిపతి కంటే యేసుప్రభువారే. ఎందుకంటే ఆయన అక్కడికి వచ్చి నిలబడ్డాడు. మరి ఇక్కడ అడుగుతున్నాడు, నువ్వు ఎవరి పక్షాన వచ్చినావు? మా విరోధుల పక్షాన వచ్చావా, మా పక్షాన వచ్చావంటే ఆయన ఏమన్నాడు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చిన్నాను నేను. కాబట్టి దేవుని సేనాధిపతిగా పంపబడ్డాడు. దేవుడు ఒక దూతను పంపించాడు, ఆ ఎరుకో పట్టణం సంగతి చూడయ్యా అని. కాబట్టి వాళ్ళకంటే ముందు దేవుని యొక్క దూత నడుస్తున్నాడు, తర్వాత యాజకులు నడుస్తున్నారు, తర్వాత మందసం తీసుకొస్తున్నారు. మందసం ఎందుకంటే మందసం ఉంటే దేవుడు ఉన్నట్లేనమాట. కాబట్టి మందసాన్ని తీసుకుని వస్తున్నారు, దాని చుట్టూ తిరిగినారు 6 రోజులు, రోజుకు ఉదయం రోజుకొకసారి దాని చుట్టూ తిరుగుతూ వచ్చారనమాట. అట్లా 6 రోజులు తిరిగారు. 7వ రోజున ఏకునేలు వేసినారు. మరలా 7 రోజులు, 7వ రోజున 7 సార్లు తిరిగిన తర్వాత ఎరుకో గోడలు ఏమైపోయినాయి అంట, నేల మట్టికి అవి కృంగిపోయినాయి అన్నమాట, కూలిపోయినాయి, దిగిపోయినాయి. అంత గొప్ప కార్యాన్ని దేవుడు తన పక్షాన చేస్తూ వచ్చినాడు ఇశ్రాయేల్ పక్షంగా. మన పక్షంగా కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మనం చేయాల్సినటువంటి అవసరం లేదు, మనం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మనకున్న ఏ సమస్యనైనా సరే దేవుడు ఏం చేయగలడు, దాని నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు అనమాట, ఏ సమస్య ఉన్నా సరే. కాబట్టి మనం నమ్మం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదన్నా మనకు ఆరోగ్యం బాగా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్లు ఏం చేస్తారు, చాలా టెస్టులు చేస్తారు, అదని అదని. అవన్నీ ఎందుకు చేస్తారు అంట? అవన్నీ చేయకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళం.
అవన్నీ చేయకుండా చిన్నగా సింపుల్గా ఇచ్చినాడు అనుకోండి, ఏమో నాకు ఇంత ప్రాబ్లం ఉంది, ఇది సరిగా చూడలేదంటాం. అందుకని ఏం చేస్తాడు, ఈ టెస్ట్లు అవి ఇవి కొన్ని రాసి పడేస్తాడు. అవన్నీ చేయించుకుని చూపించిన తర్వాత నీకు ఈ ప్రాబ్లం ఉందంటే నిజమేనని నమ్మేస్తాం మనం. కొన్ని వరదానే, కొన్ని అవన్నీ కూడా ఏమైతే అవన్నీ కూడా కొంత వరదానే. అంటే మనం చాలాసార్లు మనము అపనమ్మకంతో ఉంటాం అన్నమాట, భయపడిపోతూ ఉంటాం. కాబట్టి మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వస్తున్నాడంటే, మనకున్నటువంటి ఏ సమస్యనైనా సరే ఎరుకో గోడలు లాంటివి నీ ముందు నిలబడినప్పుడు, అది అనారోగ్యమే కానీ, లేకపోతే అప్పుల బాధలే కానీ, ఇబ్బందులే కానీ, కుటుంబంలో ఉన్న పరిస్థితులే కానీ, ఏ సమస్య అయినా సరే, దేవా నాకు అనేకమైనటువంటి పర్వతములు లాంటివి నా ముందు ఉన్నాయి, నేను ముందుకు వెళ్ళలేనని చెప్పి నువ్వు గనక ప్రార్థన చేస్తే, దేవుడు నీకున్నటువంటి ఆ అడ్డుగోడలను, ఆ యొక్క ఎరుకో లాంటి అడ్డుగోడలను తీసివేస్తాడు. నీకున్నటువంటి నిందలు, నీకున్న కష్టాలు, నీకున్న బాధల నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు అనమాట. కాబట్టి ఈ రీతిగా మనము కూడా విశ్వాసంతో, వాళ్ళు ఇంతకీ ఏం చేశారంట, ఎబ్రిల్కి రాసిన పత్రికలో అంతకని ఏం రాయబడుతూ వచ్చింది ఒకసారి చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నిమిషం 30 వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదర్శనం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిన. కాబట్టి ఎరుకో గోడలు కూలడానికి గల కారణం ఒకటే, ఏంటంటే విశ్వాసం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాసి పెట్టాడు అనమాట. ఒక్కటే కారణం ఏంటి, వాళ్ళకున్నటువంటి విశ్వాసం. వాళ్ళంతగా నమ్మినారు అనమాట. ఇక నా దేవుడు చెప్పాడు, నేను నమ్ముతున్నా, ఇక దేవుడు నాకేం చేస్తాడు, ఖచ్చితంగా ఈ ఎరుకో గోడలు ఏమైతే ఖచ్చితంగా 7 రోజుతో ఇవై ఖతమైతాయి, మొత్తం దిగిపోతాయి. ఇక దేవుడు నా ఎడల ఆ కార్యం చేస్తున్నాడని చెప్పి అందరూ దాని చుట్టూ తిరుగుతూ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి మొరపెట్టారు. ఆ దినాన దేవుడు వారి పక్షంగా ఏం చేస్తూ వచ్చినాడు, గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చినాడు కదా. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పౌలు ఏమన్నాడంటే, వారి విశ్వాసమును బట్టి ఆ ఎరుకో గోడలు ఏమైపోతూ వచ్చినాయంట, కూలిపోతూ వచ్చినాయంట కదా. కాబట్టి దేవుడు ఆ ఎరుకో ప్రాంతాన్ని అంతటిని కూడా ఏం చేస్తూ వచ్చినాడు, వారికి అప్పగించినాడు. వారు ఏం చేస్తూ వచ్చినారు, మరి చక్కగా ఎక్కిపోతూ వచ్చి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవుడు వారికి గొప్ప విజయాన్ని దేవుడు వారి పక్షంగా చేసి గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చినాడు అనమాట కదా. కాబట్టి అక్కడ మరి ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళు చేశారు కనుక దేవుడు వారికి ఏమి ఇచ్చినాడు, విజయం దయచేశాడు. తర్వాత దేవుడు చేయొద్దన్న పనిని చేసి కొంతమంది నష్టపోయినారు. చూడండి, దేవుడు ఏదైనా చేయొద్దు అన్నప్పుడు మనం దాన్ని చేస్తే మనం ఏమవుతాం, నష్టపోతాం. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. శబ్దం చేయించి వారికి ఎలాగ ఆజ్ఞాపించును, ఎవడు ఎరుకో పట్టణమును కట్టి పూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును, వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలుపుగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవాకు తోడైండును గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించును. అంటే దేవుడు ఇక్కడ ఏమన్నాడు, అప్పటి వరకు వాళ్ళు చేస్తూ వచ్చినారు, దేవుడు చేయమన్నవన్నీ చేస్తూ వచ్చినారు. మరి దేవుడు చేయొద్దన్న దాన్ని చేసినారు, చేసి ఏమయ్యారు, నష్టపోయినారు అన్నమాట. 16వ అధ్యాయం 1 రాజులు 16వ అధ్యాయం 34వ వచనం. 1 రాజులు 16:34 చదువు. చదువమ్మ. అతని దినముల్లో బేతేనీయుడైన ఎరుకో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరామను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను, దాని గౌనులను నెత్తగా షెగుకు అను అతని కనిష్ట కుమారుడు పుత్రుడు చనిపోయాను. కాబట్టి దేవుడు చేయొద్దన్న దాన్ని మనం చేయకుండా ఉండాలి. మన జీవితంలో మేలు కలగట్లేదంటే కారణం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, దేవుడు చెప్పినట్లు చేసి మనం నమ్మి విశ్వాసంతో మనం ముందుకెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకు అన్ని జయాలే కలగజేస్తాడు. కొన్నిసార్లు దేవుడు చేయొద్దన్న దాన్ని చేస్తే మనం ఏమవుతాం, నష్టపోతాం అనమాట. ఇక్కడ 2 విషయాలు దేవుడు తెలియజేశాడు దేవుని ప్రజలకు.
ఒకటి ఏంటంటే దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. తర్వాత రెండోది దేవుడు చేయొద్దన్నదాన్ని చేయొద్దు. దేవుడు చేయొద్దన్నదాన్ని ఏదైనా సరే అది చేస్తే కనుక మనం ఏమవుతాం, నష్టపోతాం అనమాట. దేవుడు చేయొద్దన్నదంతా పాపమేనమాట. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అది పాపం. ఆ పాపాన్ని మనం మానుకున్నప్పుడు మనం ఇంకా గొప్ప విజయాలు సాధిస్తామన్నమాట, ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడెప్పుడో యెహోషువ చెప్పాడులే, ఏమైద్దని చెప్పి ఆ రాజు ఏం చేశాడు, దానికి పునాది వేసినప్పుడు తన కుమారులు ఇద్దరు కూడా ఏమయ్యారు, ఇప్పుడు చనిపోయినారు అనమాట. అట్లా మనము దేవుని యొక్క హెచ్చరికను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. దేవుని మాట ప్రకారంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దేవుడు మనకు గొప్ప గొప్ప విజయాలను దేవుడు మనకు కలగజేస్తాడు. బైబిల్లో ఏ గ్రంథంలో ఒక మాట ఉంది, చదవవసరం లేదు కానీ, నీ నీతిని బట్టి ఆయన ఏం చేస్తాడు, నీ ఇంటిని వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి మన నీతిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుని మాట విన్నంతసేపు గొప్ప విజయాలు కలుగుతాయి. దేవుని మాట మనం వినకపోతే అది పాపం అనమాట. మరి మనము దేవుని మాట వినే బిడ్డలంగా మనం ఉండాలి. ఇది దేవుడు వద్దంటున్నాడు అనే దాన్ని మనం మానేసినప్పుడు మన పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ రెండు విషయాలు మనం దృష్టిలో పెట్టుకుని మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, ప్రతి విషయంలో నేను మీ మాటకి లోబడేటట్లుగా నాకు సహాయం చేయి. ముఖ్యంగా మనం దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడకపోతే ఏమైద్ది, తిప్పలైద్ది కదా. మరి ఎరుకో మరి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు ఎన్ని రోజులకు వచ్చేస్తారంట, 40 రోజులకు వచ్చేస్తారంట. కానీ అన్ని రోజులు ఎందుకు తిరిగారు వాళ్ళు? వాళ్ళ మాట వెనకే. ఇక్కడే ఉంది చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మనకు ఏ దేశమునిచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసెను, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపించునని యెహోవా ప్రమాణం చేసి ఉండెను కనుక ఐగుప్తుల నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇజ్రాయేలు 40 సంవత్సరంలో అరణ్యములో ఏం చేస్తూ వచ్చినారు. చూడు, దేవుని మాట వినకపోతే ఎంత కష్టమో చూడండి. దేవుని మాట వింటేనే పెద్ద పెద్ద ప్రాకారాలు కూడిపోతున్నాయి. దేవుని మాట వినకపోతేనేమో అక్కడక్కడే తిరుగుతున్నారంట కదా. ఒకసారి బొంబాయికి పెళ్ళికి వెళ్తే, బొంబాయి ఎప్పుడు వెళ్ళలే నేను, అదే ఫస్ట్ సార్ అనమాట. బొంబాయి పెళ్ళికి వెళ్తే ఆటో ఎక్కినాను అనమాట, పలానా ఫంక్షన్ హాల్. కానీ ఆడు ఉదయకాలం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట దాకా తిప్పాడు నన్ను. ఎక్కడ తిప్పాడాయా అంటే తర్వాత అక్కడ మేము ఒక 10 రోజులు ఉన్నాం అనమాట. 10 రోజుల తర్వాత చూస్తే ఎక్కడ తిప్పాడంటే ఆ చుట్టూనే తిప్పాడు నన్ను. అంటే మనం చాలాసార్లు ఇజ్రాయేల్ కూడా ఏం చేస్తూ వచ్చినారంటే 40 రోజుల్లో రావాల్సినటువంటిది 40 సంవత్సరాలు వాళ్ళు నశించిపోయేదాకా తిరిగినారంట. అంటే మరి మనకు అనేకమైన ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే మనం దేవుని మాట వినాలి, దేవుని నమ్మాలి, ఆయన చెప్పిన మాట నమ్మాలి. ఆయన చెప్పినట్లు చేసినప్పుడు మన జీవితంలో ఎరుకోలాంటి సమస్యలన్నీ ఏమైపోతాయి, కూలిపోతూ ఉంటాయి అన్నమాట. అద్భుతాలు దేవుడు నీ పక్షంగా చేస్తాడు. దేవుడు నిన్ను బలపరిచి నిన్ను అనేక రీతిలుగా దేవుడు నీ తలను ఏం చేస్తాడు, పైకెత్తాడు. దేవుని మాట, ప్రభా నీ మాట ప్రకారంగా మేము అన్ని విషయాల్లో విశ్వాసంతో మాలో విశ్వాసం కలగచేయండి, మాలో నమ్మిక కలగచేయండి, మాలో నీ మాట వినే బిడ్డలంగా మమ్మలను చేయమని దేవుణ్ణి అడుగుదాం. ఈ రాత్రి మనం చేసే ప్రార్థన ఏంటంటే, దేవా మేము అనేక సార్లు నమ్మలేకపోతున్నాం, అవిశ్వాసంతో ఉన్నాం, అపనమ్మకంతో ఉన్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము అనేక సార్లు మీ మాట వినటం లేదు, మీరు చెప్పినట్లు మేము నడుచుకోవట్లేదు, మమ్మల్ని క్షమించండి. మేము కూడా మాలో విశ్వాసాన్ని కలగజేయండి, నమ్మిక పుట్టించండి, మాలో అపనమ్మకం రాకుండా కాపాడండి, నీ మాట వినేటట్లుగా మమ్మల్ని నడిపించమని దేవుని రాత్రి అడుగుదాం. దేవా మాకు కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించమని. ఎరుకో గోడలు లాంటివి ఎన్నో ఉన్నాయి, గొప్ప పర్వతములు మా సమస్యలుగా మిగిలిపోయి మా ఎదుట నిలబడి ఉన్నాయి ప్రభా. వాటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు సహాయం చేయమని. దేవా నా తల ఎత్తివాడు నీవేనని దేవుని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ఎడల గొప్ప కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును కదా.